తన గది తలుపు దగ్గర కాపలా పెట్టింది. ఆ సమయానికి శివుడు ఇంటికి వచ్చాడు. కానీ గణేశుడు శివుడిని లోపలికి అనుమతించలేదు. అమ్మా, ఆ ఆజ్ఞ ఉంది, ఎవరిని లోపలికి అనుమతించవద్దు అని చెప్పాడు. దాంతో శివుడు కోపగించి తన త్రిశూలంతో గణేశుని తల నరికేశాడు. పార్వతీదేవి ఈ విషయంలో తెలిసి తీవ్రంగా విచారించింది. శివుడిని తీవ్రంగా శపించబోతుంది. దాంతో శివుడు గణేశుడిని తిరిగి బ్రతికించాలని ప్రతిజ్ఞ చేశాడు. ఆ సమయంలో ఒక గజరాజు ఏనుగు తల తీసుకొని గణేశుని శరీరానికి జోడించాడు. అలా ఏనుగు తల గల గణేశుడు పునర్జన్మ పొందాడు. శివుడు గణేశునికి వరమిచ్చి ప్రథమ పూజ అధికారం ఇచ్చాడు. అందువల్ల ఏ వ్రత పూజ శుభకార్యం ప్రారంభించే ముందు గణపతిని పూజిస్తారు. ఇదే గణేశ వ్రత కథ. దీనిని చిన్న పిల్లలకు చెప్పేటప్పుడు సులభంగా ఇలా చెప్పవచ్చు.